ప్రభుత్వ ఉద్యోగిగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తూనే సాగుబాట పట్టారు భూపాలపల్లి జిల్లాకు చెందిన పిన్నింటి మాధవరావు. గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన మాధవరావు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో బీర, టమాటా, బెండ వంటి పంటలను కాలానుగుణంగా సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. పొలంలో డ్రిప్, మల్చింగ్ విధానాలు, పందిళ్ల ఏర్పాటుతో సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 20 గుంటల్లో సాగు చేసిన బీర మంచి దిగుబడులను ఇస్తోందని రైతు చెబుతున్నాడు. మే 20వ తేదీన విత్తనం నాటితే జూన్ నెలాఖరుకు కాపు మొదలైందని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం 20 క్వింటాల వరకు విక్రయించాడు. 10 కిలోల చొప్పున సంచుల్లో నింపి తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. ఆరంభంలో 80 రూపాయల వరకు పలికిన ధర ప్రస్తుతం రమారమి 35 నుంచి 40 మధ్య ఉంటుందని అంటున్నాడు. ఇంకా తన అరెకరం పొలంలో 2 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటూ రైతు చెబుతున్నాడు. జెన్కోల ఉద్యోగం చేస్తూ మా వారసత్వంగా వచ్చినటువంటి ఈ వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడ స్థానికంగా 3 ఎకరాల నా వ్యవసాయ క్షేత్రంలో బీర, టమాటా, బెండ సాగు చేయడం జరుగుతూ ఉంది. భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ స్థానికంగా చాలా మంది వ్యాపారులు ఇక్కడ సింగరేణి, జెన్కో ఉండడం వల్ల ఇక్కడికి రావాల్సిన నిత్యావసర కూరగాయలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, బెంగళూరు, దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడే మనం స్థానికంగా పంటలు పండించేసి అభివృద్ధి చేసి స్థానికంగా యువతకు ఆదర్శంగా ఉండాలని వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. డ్రిప్ ఏర్పాటు చేసుకుని మల్చింగ్ విధానంతో వెదురు బొంగులు తీసుకొచ్చేసి సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈస్ట్ వెస్ట్ సంబంధించిన నావీ రకం బీర సాగు చేయడం జరుగుతూ ఉంది. టమాటా సింజెంటా సాహో వెరైటీ సాగు చేయడం జరుగుతుంది. బీర పెట్టిన 35వ రోజు నుంచెల్లే కటింగ్ రావడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా చాలా ఎండాకాలంలో సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సాగు చేయడం జరుగుతుంది. కిలో వచ్చేసి మార్కెటింగ్ హోల్సేల్ 60 రూపాయలు ఉంది. ఇప్పుడు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టడం వల్ల మనం మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఎకరానికి ఒక 10 ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మల్చింగ్ షీట్ వేయడం వల్ల కలుపు నివారణ మరియు ఫర్టిగేషన్ గానీ చాలా ఈజీగా ఉంటుంది. దీని వల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. రోజు ఉదయం 4 గంటలకు వచ్చేసి ఇక్కడ వ్యవసాయాన్ని చూసుకొని ఇక్కడ ఏదైతే తీసుకొని వెళ్ళి మార్కెట్ లో ఇవ్వడం, భూపాలపల్లి మార్కెట్ లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెట్టుబడి వచ్చేసి మల్చింగ్ షీట్, లేబర్, మందులు ఇవన్నీ వచ్చేసి సుమారు 30,000 వరకు ఖర్చు వచ్చింది. ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా చూసుకుంటే మినిమం 1,50,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ఆహారం మనం ఉత్పత్తి చేసుకొని తింటే ప్రతి ఒక్కరు కూడా 20 గుంటల నుంచి ఎకరం వరకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటే ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అందరూ ఒకేసారి వేయడం వల్ల ఒక్కొక్కసారి రేట్లు పడిపోతూ ఉంటాయి, ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు రైతులు. చుట్టుపక్కల వేస్తున్న విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా టైం టు టైం వేసుకుంటే మంచి అధిక లాభాలు చేకూరుతాయి అనేది మా అభిప్రాయం. ప్రభుత్వం పెండాల్స్ మరియు మల్చింగ్ షీట్ సబ్సిడీ, ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తే ఇంకా చాలా మంది స్థానికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ సింగరేణి, జెన్కో సంస్థలతో కూరగాయల వినియోగం పెరిగి పలు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నందువల్ల స్థానిక రైతులకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం పెరిగే అవకాశాలుంటాయంటూ రైతు కోరుతున్నాడు.